చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో హీటు క్షణక్షణం పెరుగుతుంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి, ప్రతిపక్షానికి నుంచి అధికార పార్టీకి నాయకులు మారుతుండడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ పార్లమెంట్ ఎంపీగా ఉన్న ప్రస్తుతం కేసీఆర్ నాని వైసీపీలో చేరారు. అయితే దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో 60% వరకు టీడీపీ ఖాళీ అయిపోతుందంటూ ఆయన హాట్ కామెంట్లు చేసిన పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి గణ్యప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? అంటే టీడీపీ దాదాపు 60% ఖాళీ అయిపోతుందని చెప్పి నాని కామెంట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఆయనకి అలా అనిపించిందేమో. అవసరాల కోసం నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో నీ దగ్గరికి వచ్చారు తప్ప నువ్వు వ్యక్తిగా నువ్వేం ఆ రోజు ఇండిపెండెంట్గా ఇంక గెలవాలా. చాలా సందర్భాల్లో నీకు చాలా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ తరఫున అధినాయకుడిని సైతం ధిక్కరించి ఎటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొన్న దాఖలాలు లేవు. అనేక ప్రోగ్రాంలు ఇచ్చింది 2014 నుంచి కూడా చూసుకున్నట్టయితే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. 73 కార్యక్రమాలు చేసాం 2014 నుంచి 19 వరకు. అటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఈయన మరి ఎంపీ హోదాలో ఆయన పాల్గొనలేదు. పైగా తన యొక్క ఏదైతే అభిజాత్య పోకడలతో మరి అధిష్టానాన్ని మరి దూరం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను వదులుకోవాలా, నువ్వే చంద్రబాబు నాయుడిని వదులుకున్నావు. దానికి నువ్వు చెప్పే కారణాలన్నీ కూడా బూచిగా చూపించడం, నీ అవసరం కోసం లేదా నీకు ఉన్నటువంటి అహంకారంతో నువ్వు చెడగొట్టుకున్నావు తప్ప పార్టీ ఎవరికి ఎప్పుడు ఎక్కడ అన్యాయం చేయలేదు. పార్టీ అవసరాలను బట్టి పార్టీ అనేది ఒక వ్యవస్థ. దీంట్లో వ్యక్తులు శాశ్వతం కాదు. వ్యక్తులు పొజిషన్లు అటు ఇటు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తారు, కొంతమందికి ఒక్కోసారి ఇవ్వలేకపోవచ్చు. అది అధిష్టానం ఇష్టం, అధినాయకుడి ఇష్టం. ఇప్పుడు ఏదైతే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది వాళ్ళ ఒక అభివృద్ధి కాముకుడుగా, విజనరీ లీడర్గా పేరు పొందాడో అటువంటి నాయకుడి దగ్గర మేమందరం కూడా తిరగడానికి ఎప్పుడు కూడా గర్వపడతాం. అటువంటిది ఒక మరి అజ్ఞాని, మూర్ఖుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, పులివెందుల పాలెగాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ చేతులు కట్టుకొని నువ్వు ఏమాత్రం నుంచోగలవో మేము చూస్తాం. చిన్నప్పటి నుంచి స్వామిదాస్ కూడా తిరువూరు నుంచి ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జిగా కూడా కొంతకాలం పనిచేసిన పరిస్థితి. ఆయన కూడా నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. వైసీపీ అనేది మునిగిపోయే నావ. ఇవాళ వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ఆదరణ చూసి కూడా వీళ్ళు అది నిర్ణయాలు తీసుకున్నారంటే అవి కూడా ఒక మూర్ఖపు నిర్ణయాలు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళ స్వార్థం చేసుకునే నాయకులు చేసే వింత పోకడలు తప్ప కార్యకర్త శాశ్వతం, కార్యకర్త పదిలం. తెలుగుదేశం పార్టీ కేడర్ని ఎవరు కూడా కదపలేరు. అది ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు తప్ప ఇవన్నీ కూడా అభూత కల్పనలు, ఎక్కువ ఊహించుకోవటం, ఎక్కువ ఆలోచించుకోవటం, అద్భుతాలు ఏం జరుగుతాయి. కాబోయే సంవత్సరంలో 24లో ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కనీసం మినిమం ఓట్లు కూడా వాళ్ళు ఎవరో కూడా తెచ్చుకోలేరు. ఒకవేళ వాళ్ళకి ఎవరికన్నా అవకాశం కల్పించినట్లయితే జగన్మోహన్ రెడ్డిని అందరినీ కూడా చిత్తుగా ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వైసీపీ ఇప్పటికి 3 లిస్టులని విడుదల చేసింది. ప్రతి లిస్టులో కూడా మార్పులు అనివార్యం కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ మార్పులు మార్చుతున్నారు. గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తామని చెప్పి ఈ మార్పులు ఎలా చూస్తున్నారు టీడీపీగా మీరు? 3 లిస్టులు కాదు కదా, 30 సార్లు మార్చుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పీకేదేం లేదు. అతని ఓటమి ఖాయమైపోయింది. అతనికి ఆ విషయం అతనికి కూడా తెలుసు. ఏది ఏమైనా కూడా చరిత్ర పునరావృతం కాబోతోంది. మరి ఎవరు ఊహించిన విధంగా మరి 150 నుంచి 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మిత్రపక్షమైనటువంటి జనసేన కలుపుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కథం తొక్కుతూ ఉన్నాయి. ఈ శ్రేణులు ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నాయో విజయం అనేది సునాయాసం. అటువంటిది వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో, వాళ్ళ తగాదాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఏనాడు పార్టీకి ఉపయోగపడకుండా, పార్టీ ఇవాళ ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయన 7 నియోజకవర్గాలు కూడా బీఫారంలు ఇప్పించాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళ నువ్వు నీ సీట్ ఎత్తుక్కునే పరిస్థితిలో వెళ్ళి ఆ పులివెందుల పాలిగాడి దగ్గర చేతులు కట్టుకోవడం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. తప్పు చేసావు నాని, ఇప్పటికైనా సరే తప్పును తెలుసుకొని మారతావని మరొకసారి చెప్తున్నావు. అట్లాగే నువ్వు ఏదైనా కూడా మళ్ళీ అధినాయకత్వం పట్ల ఏదైనా కూడా నువ్వు ఒక్క మాట అంటే 100 మాటలు ఇటు నుంచి వస్తాయి.
అది మీరు మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతగా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రాబోతున్నారని ఒక వార్త వారం రోజులు బట్టి చక్కెరలు కొడుతున్న పరిస్థితి, అధిష్టానంలో టచ్లోకి వెళ్ళారని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు దాన్ని? ఈ పుకార్లు షికార్లు అన్నీ ఎన్నికల కాలంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా కూడా అల్టిమేట్గా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తాం. ఎప్పుడు కూడా నేను ఒక తాట కాదు, ఒక వసంత కృష్ణ ప్రసాద్ వస్తే మీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఆహ్వానిస్తారా? ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం గౌరవిస్తాం. మాకు సంస్కారం ఉంది. మాకు రాజకీయాల పరమావధి కాదు, పదవుల అంతకన్నా పరమావధి కాదు. మాకు పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో, ఏ కార్యక్రమాలను అయితే పార్టీ చేయమంటుందో అంతిమంగా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తాం. మాకు అసలు పర్టికులర్గా నా వరకు వచ్చినట్టయితే నాకు తెలుగుదేశం పార్టీ లేని రాజకీయాలు అవసరం లేదు. నా నాయకుడు చంద్రబాబు నాయుడు, నా ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు, ఈ రెండే నాకు తెలుసు. మిగతా రాజకీయాలు నాకు తెలియవు. పార్టీ ఎవరిని గౌరవించి ఎవరికి బీఫారం తెచ్చుకుంటా, ఎవరు తెచ్చుకున్నా నాకు సంతోషమే. నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి వల్ల ఇబ్బందులు పడలేదు, నేను ఎవరి వల్ల ఉపయోగం పడలేదు. సో నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సైనికుడిగా కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడతాను తప్ప ఈ ఎమ్మెల్యే పదవులో లేకపోతే ఎంపీ పదవులో ఇంకోటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అందరికంటే కూడా ఎక్కువ త్యాగాలు చేసింది నేనే, ఎక్కువ సమయం పార్టీలో తిరిగింది నేనే, ఎక్కువ కార్యక్రమాలు చేసింది నేనే. మరి వాళ్ళందరూ కూడా చెబుతున్నారు త్యాగాలు చేసామని. మరి తెలుగుదేశం పార్టీ చిన్నతనం నుంచి కూడా మరి మేము అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి దండగా ఉన్నాం తప్ప మరి పార్టీ మాకేమిచ్చింది అనే దానికంటే కూడా పార్టీకి మేమేం చేసామనే మేము ముఖ్యంగా భావిస్తాం తప్ప దీంట్లో మాకేం రాజకీయ ప్రయోజనాలు లేదంటే స్వార్థంగా వ్యాపారాల కోసం రాజకీయాల్లో మాకు కాదు. ఏదైనా చేయగలిగితే 10 మందికి ప్రజాసేవ చేయటమే మేము ఆనందంగా భావిస్తాం. అదే మాకు ఎన్టీ రామారావు గారు వెన్నతో పెట్టిన విద్య. చిన్నతనం నుంచి మేము అదే ఫ్యాషన్లో పెరిగాం, అదే ఫ్యాషన్లో ఉంటాం, అదే ఫ్యాషన్లో పోతాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా తన టీడీపీలోనే కొనసాగుతానంటూ గణేప్రసాద్ చెప్తున్నారు. మాకు చంద్రబాబు ఎన్టీఆర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు తెలియదు, పార్టీకి చివరి వరకు ఉంటారు. నాని ప్రస్తుతం తప్పు చేశాడనేదే గణేప్రసాద్ చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం మీద లేదా చంద్రబాబు మీద ఎటువంటి కామెంట్లు చేసినా దానికి 10ంతలుగా ఇక్కడి నుంచి రిప్లైలు వస్తాయంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాల్లో జనరల్గా ఉండే వెర్షన్కి ఈయనకి చాలా డిఫరెంట్గా ఉందండి గణేప్రసాద్ చెబుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా పార్టీని వీడేది లేదంటూ గణేప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్ సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.